మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న 12th రోజు మధ్యాహ్నం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ మనం అవుట్స్కర్ట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో సిఐ గారికి ఉన్న ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ సోర్స్ ప్రకారం కొంతవరకు గాంజా వస్తున్నది అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావస్తే మనం వెహికల్ చెకింగ్ అనేది చేయడం జరిగిందండి. ఆ వెహికల్ చెకింగ్ చేసే సమయంలో 2 వెహికల్స్ సస్పిషియస్గా ఉంటే మనం దూరంకి చూసి వాళ్ళని పట్టుకో ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళేట క్రమంలో మనము ఆ ఒక వెహికల్ మనకి 2 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. ఆ 2 వెహికల్స్ వన్ ఈజ్ మహీంద్రా బొలెరో, వన్ ఈజ్ మహీంద్రా మొరాజో. ఇందులో మొత్తం మనకి 140 kgs గాంజా, మొత్తం 35 lakhs గాంజా ప్లస్ 2 వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది. ఈ 2 వెహికల్స్ కూడా ఒక వెహికల్ హైదరాబాద్ నుంచి, ఒక వెహికల్ సూర్యాపేట నుంచి. మెయిన్ ఆర్గనైజర్ A1 నేను మునావత్ జగన్, ఇంకోటి A2 మునావత్ మంచాన. వీళ్ళిద్దరు కూడా పాత అఫెండర్స్ అండి. వీళ్ళ మీద కూడా పాతగా కేసెస్ ఉన్నాయి, సేమ్ NDPS దాంట్లో. వీళ్ళు హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి వెహికల్ తెప్పించుకొని దేవరకొండలో వీళ్ళకి తెలిసిన ఇంకొక పర్సన్ దగ్గర నుంచి అక్కడ ఈ 140 kgs వరకు గాంజా లోడ్ చేసుకొని మిర్యాలగూడ నుంచి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ లొకేషన్ ఎక్కడికి పోవాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకోవడం జరిగింది. సో మనము ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక వెహికల్లో ఈ గాంజా పట్టుకునేసరికి మిగతా వాళ్ళు 4 పరారీలో ఉన్నారు. వాళ్ళ మీద మనము ఒక 3 బృందాలు తయారు చేసి ఇన్స్పెక్టర్ ర్యాంక్లో మనం వాళ్ళని పట్టుకొని చూస్తున్నాము. అందులో మనకి ఇప్పుడు A5 ఈజ్ నేమ్ ఇస్ బుక్యా రాము. దానికి 2 లెగ్స్ ఫ్రాక్చర్ ఉన్నాయి. ఇతను పార్కుని చూస్తే ఇతను వాళ్ళకి కాలేదు. సో ఇతని మనం ఇవాళ మన కస్టడీలో ఉన్నాడు. మిగతా వాళ్ళు మన పోలీస్ వాళ్ళు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు గాంజా ఉందో అంతవరకు తీసుకొని పారిపోయినారు. వాళ్ళని కూడా మేము త్వరలోనే 1-2 daysలో పట్టుకుంటాం. వాళ్ళ మీద కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, వర్కౌట్ అవుతున్నది. సో ఇప్పటికీ మన దగ్గర వీ హ్యావ్ కాట్ అరౌండ్ 140 kgs విచ్ ఇస్ వర్త్ 35 lakhs. ఇదంతా కూడా కమర్షియల్ క్వాంటిటీ అండి. సో కమర్షియల్ క్వాంటిటీ ఎనీథింగ్ మోర్ దెన్ 20 kgs కమర్షియల్ క్వాంటిటీ. దీని మీద శిక్ష అనేది కూడా కఠినంగానే ఉంటుంది. ఎస్పెషల్లీ కమర్షియల్ క్వాంటిటీలో ఉంటే మాత్రం కూడా దీని మీద PD యాక్ట్ పెట్టడం ఇట్లాంటివి కూడా మనం చేయడం జరుగుతుంది. మిగతా అక్యూజ్డ్ మునావత్ జగన్, మునావత్ మన్సియా నాయక్, ఆంబోత్ నాగరాజు, బానోతు సాయి, వీళ్ళందరూ కూడా పెన్పహాడ్ మండలంలో వీళ్ళందరూ అక్కడ విలేజెస్, వీళ్ళందరూ కూడా పాత అఫెండర్స్. సో వీళ్ళలో మన దగ్గర ఇప్పుడు ఒకరు కస్టడీలు ఉన్నారు. మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా DSP మిర్యాలగూడ గారు, టౌన్ ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీం, ఎస్పెషల్లీ హాలే SI గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి చేయడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం.